ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చేస్తున్న అవినీతి గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు. ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు కలిసి పెద్ద ఎత్తున కుంభకోణాలు ఎలా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరలకు భూములు కొని సెంటు స్థలాల పేరుతో 100 కోట్ల అవినీతి చేశారు. కనీసం అంగన్వాడీ పోస్టులు సొంత కార్యకర్తలకు ఇవ్వట్లా, అది కూడా వేలంపాట పెట్టే పరిస్థితి. ఇసుక కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నారు, అది మనందరం చూస్తున్నాం. ఏకంగా రోడ్లు వేయాలంటే ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాలని కాంట్రాక్టర్లు కూడా ముందరకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా క్వారీ ఓనర్లు వదిలిపెట్లా. ఇక్కడ బాబు గారు పరిశ్రమలు తీసుకొస్తే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగినందుకు ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. వసూల్ రాజనా మంచి సలహా బ్రదర్. మీ ఎమ్మెల్యే గారికి ముద్దుగా వసూల్ రాజా అని పేరు పెడదాం. ఏమా బాగుందా ఎమ్మెల్యే గారి పేరు? వసూల్ రాజా అని పెడదాం. నేను ఇక్కడ అడుగుతున్నా, ఆనాడు జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో. ఏనాడైనా ఈ వసూల్ రాజా ఆ హామీల గురించి అడిగాడా? శాసనసభలో మాట్లాడా? తల్లి ఆనాడు వచ్చి ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తా అన్నాడు. హంద్రి నివా నుంచి ఏకంగా పిల్ల కాలాలతో నీళ్ళు అందిస్తా అన్నాడు. పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు. డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా? పెట్టుకున్నాడా? అందుకే తల్లి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థి మీ ముందల సునీల్ గారు నుంచుంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క రైతులకి మొదటి సంవత్సరంలోనే మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పిల్ల కాలువల ద్వారా అవసరమైన మేరకు తవ్వి సాగునీరు అందిస్తాం. మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా పసుపు జెండా నమ్ముకుంది కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా అంటే చాలు మనకి. అందుకే కార్యకర్తలకి ఒక సహాయ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకవేళ కార్యకర్తలు పిల్లల్ని చదివించలేకపోతే ఏకంగా వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. వస్తున్నా ఇంకా అవలేదబ్బా. నేను జగన్ లాగా తుస్ గన్ కదా బ్రదర్. ఏమన్నాడు ఎన్నికల ముందల? గనుకన ముందల జగన్ వస్తాడంట. అది నొక్కితే ఏంటి అట్లా నీళ్ళు వస్తున్నాయి పిస్ అని. సో ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు. 2019 నుంచి 24 వరకు మన పైన దొంగ కేసులు పెట్టారు. మన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, SC ST కేసు ఉంది. కానీ ఆనాడే సైకో జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. చెప్తున్నా ఈ సభాముఖంగా, పెట్టుకో ఎన్ని కేసులు, మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు.
బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. ఎవరిని వదిలిపెట్టదు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, అరెస్ట్ చేయాలంటున్నాడు. ఈ సైకో జగన్ రా, ఇక్కడనే ఉన్నా, రా దమ్ముంటే, కమాన్ బ్రదర్. అరే బాంబులకే భయపడే కుటుంబం మాది. నువ్వు పెట్టే కేసులకి మేము భయపడతామా?